మిస్టర్ బచ్చన్ ద ఓన్లీ హోప్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివొచ్చి 2 గంటల 38 నిమిషాల యాక్షన్ డ్రామా థ్రిల్లర్. యూఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా 15 ఆగస్టు 2024న విడుదల కాబోతుంది. అయితే 14 ఆగస్టుకే ప్రీవ్యూ పడింది. ఆ ప్రీవ్యూ షోస్ పెయిడ్ షోస్లో నేను ఈ థియేటర్ డిఎస్ఎల్ మాల్లో స్క్రీన్ 3లో చూడడం జరిగింది. ఇవాళ 7:30 PM షో సరిగ్గా 7:40కి పడింది. సరే, ఇక ఈ సినిమా గురించి వస్తే ద ఓన్లీ హోప్ ఈజ్ ఎ మూవీ స్టారింగ్ రవితేజ అండ్ ద లీడ్. రవితేజ మాస్ మహారాజ్ అని పడింది. అట్లాగే భాగ్యశ్రీ పోర్సే హీరోయిన్గా నటించింది. ఈమె హీరో కన్నా డామినేట్ చేస్తూ డ్యాన్స్ చేయడం విశేషం. ఈ భాగ్యశ్రీలో కూడా శ్రీ ఉంది, శ్రీలీలో కూడా శ్రీ ఉంది. గతంలో ధమాకా సినిమాలో కథ అస్తవ్యస్తంగా ఉన్న ఆ సినిమా డ్యాన్స్లతో పాటలతో సిసిలీలో మ్యూజిక్తో ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ పిక్చరు. అయితే ఈ సినిమాలో కూడా ఆ మ్యాజిక్ భాగ్యశ్రీ చేసింది. అట్లాగే స్పెషల్ అపీరెన్స్ ఇచ్చినటువంటి స్టార్ బాయ్ జొన్నలగడ్డ సిద్ధు ఈ సినిమాకు యాడెడ్ అడ్వాంటేజ్. జగపత్ బాబు విలన్ జగ్గయ్య పాత్రలో, ముత్యం జగ్గయ్య అనే పాత్రలో రాణించింది. ఇక హరీష్ శంకర్ తన పేరుని ఇంగ్లీష్లోనేమో కృష్ణశంకర్ అని వేసుకున్నాడు, ఇక మిగతా తెలుగులోనేమో హరీష్ శంకర్ అని వేసుకున్నాడు. అదేంటో అర్థం కాల. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత అయినటువంటి ఈ సినిమాకి టీ సిరీస్ వాళ్ళు కృష్ణ్ కుమార్ కూడా వాళ్ళు అభిషేక్ పాఠక్ కూడా ప్రొడ్యూసర్స్గా వివరించారంటే ప్యాన్ ఇండియా సినిమా లాగా తీశారు. మికీ జే మియర్ మ్యూజిక్ చేసినటువంటి ఈ సినిమా అయనికా బోస్ సినిమాటోగ్రఫీ చేస్తే ఇందులో దేవిశ్రీ ప్రసాద్ ఒక పాటలో డ్యాన్స్లో మెరిపించాడు. తర్వాత ఉజ్వల్ కుల్కర్ని ఎడిటింగ్ చేసినటువంటి ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, అట్లాగే వివేక్ కూచిబొట్ల, తర్వాత శివు చెనానా కో ప్రొడ్యూసర్లు కాక ఇంకొక కో ప్రొడ్యూసర్ కుమార్ మంగట్ పాఠక్, ఇంకొక క్రియేటివ్ ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్. సో ఇంతమంది పనిచేసినటువంటి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా. ఇక సింగిల్ లైన్ కథతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అది మిస్టర్ బచ్చన్ లాగా ఉంటుంది. సో మిస్టర్ బచ్చన్ అనేటువంటి ఈ సినిమా ద ఓన్లీ హోప్ అనేటువంటి క్యాప్షన్ కూడా అర్ధరహితంగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే అతను ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారి అని బాబుమోహన్కు కథ చెప్తున్నట్టుగా మొదలవుతున్నటువంటి కథ. అంటే స్టార్టింగ్లో ఒక సీన్, ఏదో రాబరీ సీను, ఆ రాబరీ సీన్ ఇతను కాపాడినట్టు, ఎవరికో పెళ్లి చూపులకు వెళ్ళినట్టు, అక్కడ ఝాన్సీ అందులో టీంలో ఉన్న ఝాన్సీ మ్యాజిక్ చేసి అందులో మధ్యలో మ్యాజిక్ అని చూపిస్తారు సెకండ్ హాఫ్లో. ఆ హరీష్ శంకర్ మ్యాజిక్లో సెకండ్ హాఫ్లో మళ్ళీ ఝాన్సీ మిస్ అయిపోతుంది. ఎందుకు మిస్ అయిపోతుంది అనేది దానికి అర్థం లేదు, డేట్స్ లేవేమో బహుశా. సో స్టార్టింగ్లో మాత్రం అకాయ పాత్రలో రాణించి ఆమె స్టాఫ్లో సార్ అంటుంది. మరి ఆమె కనీసం బదిలీ అయినట్టు ఏదో ఒకటి చెప్పి, లేకుంటే టీంలో లేనట్టు చూపించాలిగా, అది లేదు. అది అంటే ఇన్కమ్ ట్యాక్స్ కోసం అంట. అప్పటికప్పుడు ఫిక్స్ అయినోడు పక్కకున్నాడు, మగవాడైతే నేనే వీని చేసుకునే, ఆడదాన్ని అయితే నేనే చేసుకున్నాను, మగవాడు నేను బాధపడుతున్నాను, ఎంత హీరో అని చెప్పి రవితేజని మెచ్చుకుంటాడు. ఒకే ఒక మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే రవితేజ మొహంలో వృద్ధకళ లేదు ఈ సినిమాలో. చాలా ఫ్రెష్గా, చాలా యంగ్గా కనిపించింది ఫేసు. ఆ మధ్యలో కొన్ని సినిమాల్లో వృద్ధాప్యం కనబడ్డట్టుగా ఉంది. ఈ సినిమాలో మాత్రం ఫ్రెష్గా అతని లుక్ మాత్రం చాలా బాగుంది ఈ సినిమాలో. సో అతని వర్క్, అతని యాక్టింగ్ ఎప్పుడు కూడా బాగుంటుంది కాబట్టి అతని గురించి పేరు పెట్టే పని లేదు ఈ సినిమాకి. హీరోయిన్ భాగ్యశ్రీ వర్గశ్రీ కూడా ఆమె అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆమె తన పర్ఫార్మెన్స్ ఒక రకంగా ఇరగదీసిందనే చెప్పాలి. ఎక్కడ కూడా ఆమె ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా చేసింది ఆ అమ్మాయి. సో అట్లాగే డ్యాన్స్లో కూడా ఈవెన్ రవితేజను కూడా కొన్నిసార్లు మీరు కరెక్ట్గా ఇద్దరిని గమనించి చూస్తే ఈ అమ్మాయి పర్ఫార్మెన్సే ఇంకా ఫాస్ట్గా అనిపిస్తుంది. జనరలీ రవితేజ ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ డాన్సర్, గుడ్ డాన్సర్. అటువంటి డాన్సర్ని డామినేట్ చేస్తూ భాగ్యశ్రీ బోర్సే ఇంకా బాగా చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక క్యాస్టింగ్ కూడా చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది ఇందులో. తనిఖీల భరణి షోలే సినిమా చూసి అప్పటి నుంచి బచ్చన్ ఫ్యాన్ అయినట్టు, అతను సంజీవ్ కుమార్ పాత్ర వేసినట్టు, భార్యను బసంతి అని పిలిచినట్టు, కొడుకు బచ్చన్ అని పెట్టుకున్న దగ్గర కూడా లాజిక్స్ లేకుండా అప్పటికప్పుడు డ్రెస్సులు మార్చేటువంటి ఇది. షేన్షాలాగా ముసలి గెటప్స్ చేసుకొని తర్వాత కుమార్ సాన్ అంటే ఇతని పేరు. కుమార్ సాన్ ఎందుకు ఉంటాడు, ఇతను హిందువులు ఆంధ్రలో పుట్టారని చెప్తాడు. కుమార్ సాన్ ఆంధ్రలో ఉంటుందా? మార్వాడి కుటుంబముతో జత కట్టారని చూపిస్తారు. సచిన్ కేట్కర్ అతని వైఫ్, ఇతను కొన్ని ఏళ్ళ దగ్గర పనిచేశాడంటే ఒక చిన్న దానికోసం ఎలగొట్టేశాడంట అక్కడ నుంచి. అది అర్థం లేకుండా ఉంటుంది మనకి. ఆ తర్వాత ఇతని కూతుర్ని ఈయన ప్రేమిస్తాడు. ఎవరు? సచిన్ కేట్కర్ కూతుర్ని ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత అది ఎంటబడ్డం ఎట్లుంటుందంటే హీరోలాగా కాకుండా విలన్ లాగా ఎంటబడతాడు. ఆ మాట అంటుంది కూడా హీరోయిన్, నాకు బాధ అనిపిస్తుంది. అంటే తర్వాత పీపీ ఫోన్ పాత రోజుల కథ ఇది. యాక్చువల్లీ కథ బ్యాక్ డ్రాప్ అంతా ఎప్పుడో పాతకాలం. అయితే పసివాడి ప్రాణము, గ్యాంగ్ లీడర్ ఒకేసారి వచ్చినట్టుగా అక్కడ పోస్టర్స్ కనబడ్డాయి. పసివాడి ప్రాణం వచ్చిన 10 ఏళ్ళ తర్వాత కానీ గ్యాంగ్ లీడర్ రాలేదు.
ఇంకా 10 కాదు, ఇంకా ఎక్కువే, 15 సంవత్సరాల తర్వాత గ్యాంగ్ లీడర్ వచ్చింది. సో ఆ డిఫరెన్షియేషన్ లేకుండా 2 బ్యానర్లు కనబడ్డాయి. సరే ఓకే, కట్టేట్టు చూపించారు అనుకుందాం. గ్రామ్ ఫోన్ రికార్డు, అన్నపూర్ణమ్మ పాత్రలో గ్రామ్ ఫోన్ రికార్డు వినిపించినట్టు, ఆమెకు ఒక నారాయణరావు అనేటువంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు, ఆమె ఎక్కడో అతను ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రికి పిఏగా చేస్తున్నట్టు, అక్కడ చంద్రశేఖర్ మీ పేరు అన్న అక్కడ ఇతను పలుకుబడి ఉపయోగించుకున్నట్టు చూపించడం కూడా ట్రాష్గా అనిపిస్తుంది మనకి. సో జగపతి బాబు అనేటువంటి ముత్యం జగ్గయ్య అనేటువంటి ఒక విలన్ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారి 2 రోజులు రైడ్ చేసి అక్కడే ఉండి, రాత్రి కూడా అక్కడే ఉండి, మళ్ళీ స్టాఫ్ ఏమో ఒకసారి ఏమో లంచం తీసుకుంటానంటారు, ఒకసారి నా ఆపితే ఆగిపోతారు, మళ్ళీ అందరిని కొట్టేసి ఇతను హీరోయిజం చూపిస్తుంటాడు. హీరోయిన్ ఏమో అక్కడికి వచ్చి చాంద్ బతు కూడా అని చెప్పి 7 బజ్జీ బృందావన్ కాలిలో చూసినట్టుగా అతను చూడాలనుకుంటే ఇతని దగ్గరకు వస్తుంది. ఇవన్నీ అస్తవ్యస్తంగా ఉంటుంది. ప్రవీణ్, తర్వాత పెద్ద పెద్ద యాక్టర్స్ని వాడుకున్నారు వీళ్ళు, ప్రభాసీను, తర్వాత సత్యం రాజేష్, ఇట్లాంటి ఆర్టిస్ట్ స్టార్ కాస్ట్ దానికి వెళ్ళవారని ఎంతోమందిని పెట్టుకున్నారు. బాగుంది పెట్టుకోవడం. జగపతి బాబు వీళ్ళని ఇవన్నీ పెట్టుకొని స్టార్టింగ్లో ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారికి ఏం జరిగిందో ఒక కాళ్ళ మీదకి వెళ్ళి తీసుకెళ్ళినటువంటి ఒక విలని చూపించి, తర్వాత ఇతను అంతకన్నా భయంకరమైన విలనని చూపించి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను భయపెట్టే విధంగా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పట్టుకుంటే వాళ్ళని ఈ రకంగా చేస్తారనేటువంటి ఒక నెగిటివ్ సందేశంతో ఈ సినిమా వెళ్తే, సీఎం ఫోన్ చేసినా పట్టించుకొని, హీరో పీఎం ఫోన్ చేసినా పట్టించుకోకుండా నువ్వు రిటర్న్గా పంపిస్తే నేను చేస్తానని చెప్పి పీఎంకి అంటాడు. ఒక అధికారి ఎవరైనా అనగలరా? అసలు పీఎం ఎవరైనా అట్లాంటి రాంగ్ ఫోన్ చేస్తాడా? సో అట్లాంటి అస్తవ్యస్తమైనటువంటి పీఎం అంటే ఏంటి, సీఎం అంటే ఏంటి కూడా తెలియకుండా డైరెక్టర్లు వాళ్ళు తీస్తే ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది. గబ్బర్ సింగ్ సినిమా తీసినటువంటి డైరెక్టరేనా అనిపిస్తుంది. గతంలో ఇదే డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో షాక్ అనే సినిమా వచ్చింది, అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మిరపకాయ అనే సినిమా వచ్చింది, అది కొంచెం మాస్ హిట్ అయింది. అంటే మరి పెద్ద హిట్ కాకపోయినా ఒక మంచి మోస్తారు యావరేజ్ పైనే, ఎబో యావరేజ్ సినిమానే, అది హిట్ సినిమానే చెప్పుకోవచ్చు. అయితే గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో. ఈ మూడోసారి అంటే షాక్ తర్వాత, మిరపకాయ తర్వాత మూడోసారి జత కట్టారు హరీష్ శంకర్. ఎవరితో? రవితేజతో, మాస్ మహారాజ్. సో ఈ మాస్ మహారాజ్తో జత కట్టినటువంటి సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ స్పెషల్ అపీరెన్స్ ఒక్కటే కొంచెం కాపాడే అంశం. మిగతా ఎక్కడ కూడా సినిమా సాగతీతగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ అతని ఇంట్లో ఏ రకంగా జరుగుతుంది, ఈలోపు 4 రోజుల్లోనే పెళ్ళంటే ఇతనికి, ఆ 4 రోజుల పెళ్ళికి ఏ రకంగా వస్తాడనేది. తర్వాత అంత్యాక్షరి, తర్వాత చిత్రాల గురించి డైలాగ్స్ ఉన్నాయి. అంత్యాక్షరిలో హిందీ పాటలు, టీ సిరీస్ ఎట్లాగా ఉంది కాబట్టి ఆ సాంసోంకి జరూరత్ హై చేసి ఆ లిప్ మూమెంట్లోనే ఇతను ఆర్కెస్ట్రాలో పాడినట్టుగా, తర్వాత దిల్ దీవానా అది తెలుగులో ప్రేమ పౌరంలో తెలుగు పాట పాడినట్టు, అక్కడక్కడ హీరోయిన్ తెలుగు వేరే ఫ్రెండ్ పాత్ర వచ్చేసి ఆ తెలుగులో పాడుకున్నట్టు, ఇవన్నీ అస్తవ్యస్తమైనటువంటి పాటలు ఎన్నో, పనికిరాని పాటలు ఎన్నో పెట్టారు. మిస్టర్ బచ్చన్ ఏదో కామెడీ చేయబోయి అంత ప్రహసనంగా సాగి చివరి ఆఖరణ ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇతనికి సీజ్ చేసి ఏ రకంగా ఇది చేశాడు. ఈరోప్పుడు అంతకుముందు పొలిటికల్ లీడర్స్ని భయపెట్టినటువంటి జగపతి బాబు ఇతని దగ్గర మాత్రం కామ్గా ఉండి లాస్ట్లో మాత్రమే క్రౌర్యం చూపించడం ఎందుకు అర్థం కాదు. సో చివరి ఆఖరణ ఇతను అంటే నీ దగ్గర మనుషులు లేరు, నా దగ్గర మనుషులు ఉన్నారు. మధ్యలో చమక్ చంద్ర కామెడీ, అతనికి ఒక ఉంచుకున్నది ఉంటుంది, అది భయపెడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇతను ఆ ఫోన్ లేపుకుంటాడు. అదంతా కూడా జబర్దస్త్ మిక్స్ కామెడీ, ఏదో సింగిల్ సైడ్ కామెడీ లాగా ఉంటుంది తప్ప కథలో వెళ్తున్నటువంటి కామెడీగా అనిపించదు. మిస్టర్ బచ్చన్ అన్న ఇతని కుమార్ సాను ఫ్యాన్ అయితే నా పేరు కుమార్ సాను అని చెప్పుకుంటాడు. కిషోర్ కుమార్ ఫ్యాన్ వాళ్ళ మామ అంటే సచిన్ కేట్కర్. అతని దగ్గరికి వెళ్ళి కుమార్ సాను ఇక్కడ ఉన్నాడు, గుండెల్లో ఉన్నాడని చెప్తాడు. అట్లాగే ఎండమూరి వీరేంద్రనాథ్ మీద వెన్నెల ఆడపిల్ల బుక్కులు 2-3 సార్లు చూపిస్తారు. ఇంకో దగ్గర అంటారు ఎండమూరి వీరేంద్రనాథ్ నవలల్లో